బ్రతుకు కోసం దేవుడు ఎన్నిటిని చంపేస్తున్నాడండి, ఎన్నిటిని చచ్చిపోమని చెప్పాడండి. చచ్చిపోండి, చచ్చిపోండి, నా పిల్లల కోసం చచ్చిపోండి. అందుకే వాటి ఎవరికి స్వరాలు ఇవ్వలేదండి. కోడి ఎందుకు నన్ను చంపుతున్నారు అడగదండి. అది మీ బ్రతుకు కోసం అవి బలి కావాలి అని దేవుడు శాసించాడు. నా పిల్లలందరూ బ్రతకాలి అంటే మీరు చావాలి. అతని పిల్లల కోసం చచ్చిపోతాం. వారి నోటికి రుచికరంగా మారడానికి మేము చచ్చిపోతాం. వాటి చావు మనకు బ్రతుకునిస్తుంది, వాటి మరణం మనల్ని బ్రతికిస్తుంది. వీటన్నిటిని చంపుకొని తిని బ్రతుకుతున్న మీ బ్రతుకు ఎవరి కోసం? కానీ మీ బ్రతుకు ఎవరి కోసం? వీటన్నిటిని పెట్టుబడిగా దేవుడు పెట్టి మీకిచ్చాడు. ఎందుకో తెలుసా? మీరు తన కోసం బ్రతకాలి అని. కానీ భూమి మీద ప్రకృతిలోని సర్వ సుఖాలను అనుభవిస్తున్న మనిషి దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆలోచన ఉందా?